హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రేడింగ్ ప్రో తెలుగు ఛానల్. ఈవినింగ్ ఫ్రెండ్స్, నిన్నటి సర్ప్రైజ్ తర్వాత మార్కెట్స్ మరలా ఒకసారి కన్సాలిడేషన్ మోడ్లోకి వెళ్ళిపోయినాయి. ఈరోజు ప్రధానంగా మనము ఇన్ఫ్లుయెన్స్ చేసిన ఫ్యాక్టర్స్ చూడాలి అంటే ప్రధానంగా జియో పొలిటికల్ ఫ్యాక్టర్స్ అనేవి బలంగా పనిచేసినాయి మన మార్కెట్స్ మీద. జిట్టర్స్ ఏదైతే ఉన్నాయో, ఇది ఇరాన్ ఇజ్రాయెల్ టెన్షన్స్ ఇంకా ఒక కొలిక రాకపోవటం, వాళ్ళు ఆ వారు కంటిన్యూ చేస్తూ ఉంటాము. దాంతోపాటుగా ఈరోజు ప్రధానంగా మనం మార్కెట్ని ప్రభావితం చేసింది. మన మార్కెట్నే కాదు, వరల్డ్ మార్కెట్స్ని కూడా ప్రభావితం చేసింది నెగిటివ్గా మూవ్ అవడానికి. కారణం ఏంటంటే, ట్రంప్ G7 మీటింగ్ నుంచి హడావుడిగా బయటకు వచ్చేసేసి కెనడా నుంచి యుఎస్ వాషింగ్టన్కి వచ్చేస్తూ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. టెహ్రాన్ని వెకేట్ చేయండి అని చెప్పేసి పీపుల్కి పబ్లిక్గా స్టేట్మెంట్ ఒకటి ఇచ్చాడు. దాంతో భయాలు నెలకొన్నాయి. అంటే ఏం జరగబోతోంది, ఒకవేళ ఇజ్రాయెల్ ఏం చేస్తుందో ట్రంప్కు ముందుగానే తెలుస్తూ ఉందా? దీన్ని బట్టి వరల్డ్ మార్కెట్స్లో ఏమి మెసేజ్ వెళ్ళిందంటే, ట్రంప్ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడా అనేది ఒక రకమైన క్వశ్చన్ మార్క్ అనేది రైజ్ అయిందనమాట. సో దాంతో అన్ని మార్కెట్స్ కూడాను సడన్గా నిన్న యూఎస్ మార్కెట్స్ పాజిటివ్గా ఉన్నప్పటికీ కూడాను ఈరోజు యూఎస్ ఫీచర్స్ నెగిటివ్గా మూవ్ అవటం స్టార్ట్ అయిపోయింది. మార్నింగ్ అవర్స్ మన మార్కెట్ ఓపెన్ అయ్యే టైంకే అవి నెగిటివ్గా ఉంటుందో మన మార్కెట్స్ కూడాను నెగిటివ్ ఓపెనింగ్నే సూచించినాయి. దాంతోపాటుగా ఆయిల్ ప్రైసెస్ నిన్న ఏదైతే స్లైట్గా డ్రాప్ అయిన ఆయిల్ ప్రైసెస్, ఆ ఆయిల్ ప్రైసెస్ స్లైట్గా 1.5% నుంచి 2% వరకు రైజ్ అవడంతో ఆ ప్రెషర్ కూడాను మన మార్కెట్స్ మీద పనిచేసింది. సో అదే కాకుండా రూపీ వాల్యూ 86 అండ్ బిలో మూవ్ అయిన రూపీ వాల్యూ 86.2 లెవెల్స్కి వచ్చేటప్పటికి మనకెట్లాగూ ఆయిల్ పెరుగుతూ ఉంది, రూపీ కూడా డిప్రిషియేట్ అవుతూ ఉంది. సో ఈ రెండు మన ఎకానమీకి బడ్డెన్గా తయారవుతాయి అనమాట. సో దాంతో మన మార్కెట్స్ ఓపెనింగ్ నుంచి కూడాను నెగిటివ్గా మూవ్ అవుతూ వచ్చినాయి. ఓకే, ఇక మార్కెట్స్ విషయానికి వస్తే సెన్సెక్స్ 213 పాయింట్ల నష్టంతో 81,583 దగ్గర క్లోజ్ అయితే, నిఫ్టీ 93 పాయింట్లు నష్టపోయి 24,853 దగ్గర క్లోజ్ అయింది. వేరేస్ బ్యాంక్ నిఫ్టీ 231 పాయింట్లు నష్టపోయి 55,714 దగ్గర క్లోజ్ అయింది. ఓవరాల్గా ఈరోజు మార్కెట్స్ అన్నీ సమానంగా అన్ని సెక్టార్స్లోనూ సమానమైన సెల్లింగ్ రావడంతో అన్నీ కూడాను ఈక్వల్గానే పర్ఫామ్ చేసినాయి. ఏది అవుట్ పర్ఫామ్ చేయలేదు, ఏది అండర్ పర్ఫామ్ చేయలేదు. ఈరోజు మార్కెట్ విషయానికి వస్తే, ఈరోజు సెక్టార్స్ పరంగా చూస్తే ఆటో అండ్ మెటల్ స్టాక్స్ అనేవి ఈ లాసెస్ని, మనకేదైతే ఇండియన్ స్టాక్ మార్కెట్లో లాసెస్ని చూసామో మనము, అవి ఆటో మెటల్ సెక్టార్స్ లీడ్ చేసినాయి. ఫార్మా ఆల్సో ఈరోజు కాస్త నెగిటివ్గానే 1.9% నెగిటివ్గా మూవ్ అయింది. అయితే ఐటీ మాత్రము, అంటే టెక్నాలజీ స్టాక్స్ మొత్తము ఈరోజు పాజిటివ్గా మూవ్ అయినాయి. టెక్ మహీంద్రా పాజిటివ్గా మూవ్ అయింది, ఇన్ఫోసిస్, హెచ్సిఎల్ టెక్. సో వీటిల్లో పాజిటివ్ టర్న్ అరౌండ్ తోటి ఈరోజు ట్రేడింగ్ సెషన్లో బలం వచ్చిందని చెప్పుకోవచ్చు. సో లేదంటే ఇంకా ఎక్కువగా ఫాలో అయ్యే అవకాశం ఉంది ఐటీ స్టాక్స్ కనుక ఈరోజు సపోర్ట్ చేయకపోయి ఉంటే. అదర్ సెక్టార్స్ చూడాలంటే ఆయిల్ అండ్ గ్యాస్, ఫైనాన్షియల్స్ ఈరోజు మ్యూటెడ్గా ట్రేడ్ అయినాయని చెప్పుకోవచ్చు. సో పెద్దగా నెగిటివ్గా విపరీతమైన నెగిటివిటీ లేదు, విపరీతమైన పాజిటివిటీ లేదు, మ్యూటెడ్గా ట్రేడ్ అయినాయి ఈరోజు ట్రేడింగ్ సెషన్లో. బ్రాడర్ ఇండిసెస్ పరంగా చూడాలి అంటే ఐటీ మినహాయించి మిగిలిన అన్ని సెక్టార్స్లో కూడాను ఈరోజు నెగిటివ్గానే ట్రేడ్ అయింది. ఎఫ్ఎంసీజీ కానివ్వండి, అదర్ ప్రైవేట్ బ్యాంక్స్ కానివ్వండి, నిఫ్టీ బ్యాంక్ ఎట్లాగూ నెగిటివ్గా 0.4% నెగిటివ్గా మోయింది. నిఫ్టీ ఎనర్జీ 0.48 నెగిటివ్గా ఉంది. సో ఓవరాల్గా బ్రెడ్త్ వచ్చేసేసి నెగిటివ్గానే ఉంది మార్కెట్లో పరంగా చూస్తే. ఓకే, సో రియాలిటీ కానివ్వండి, స్మాల్ క్యాప్ 100 కూడాను 0.69%. నిన్న పాజిటివ్గా మూవ్ అయిన స్మాల్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్ ఈరోజు నెగిటివ్గా, మిడ్ క్యాప్ ఏమో 0.66% నెగిటివ్గా మూవ్ అయింది, స్మాల్ క్యాప్ ఏమో ఆల్మోస్ట్ 0.69%, ఆల్మోస్ట్ ఈక్వల్గా నెగిటివ్గా ఈరోజు మీ పోర్ట్ఫోలియోస్ కూడాను నెగిటివ్గానే క్లోజ్ అయ్యే అవకాశం. నా పోర్ట్ఫోలియో అయితే ఈరోజు నెగిటివ్గా క్లోజ్ అయింది. మీ పోర్ట్ఫోలియోస్ ఏ విధంగా క్లోజ్ అయినాయో, ఏదన్నా స్టాక్ కనుక బలంగా ఈరోజు పాజిటివ్గా క్లోజ్ అయ్యి ఉంటే దాన్ని కామెంట్ సెక్షన్లో కనుక మీరు మెన్షన్ చేస్తే మన వాళ్ళందరికీ అది యూస్ఫుల్గా ఉంటుంది. స్టాక్ స్పెసిఫిక్గా చూడాలి అంటే విశాల్ మెగామార్ట్ ఈరోజు 6.6% డ్రాప్ అయింది. దీంట్లో బ్లాక్ డీల్ ఒకటి జరగడంతో, ఆ డిస్కౌంట్ ప్రైస్ మీద బ్లాక్ డీల్ అవడంతో ఈ విశాల్ మెగామార్ట్ అనేది ఈరోజు 6.6% సివియర్గా డ్రాప్ అయింది. అట్లానే టాటా మోటార్స్ కూడాను చాలా వీక్గా ట్రేడ్ అయింది ఈరోజు. జాగ్వార్ అండ్ ల్యాండ్ రోవర్ మార్జిన్ గైడెన్స్, వాళ్ళు ఏదైతే కాస్త వీక్ గైడెన్స్ని వాళ్ళు ప్రొజెక్ట్ చేశారో దాంతో టాటా మోటార్స్ కూడాను ఈరోజు ట్రేడింగ్లో వీక్గా ట్రేడ్ అయింది. మాస్టెక్ 2.4% రైజ్ అయింది. కారణం ఏంటంటే వీళ్ళకి ఎన్హెచ్ఎస్ ఇంగ్లాండ్ కంపెనీ నుంచి వీళ్ళకి సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన ట్రైనింగ్కి
వీళ్ళు కాంట్రాక్ట్ అది పొందడంతో మాస్టెక్ ఈరోజు ట్రేడింగ్ సెషన్లో 2.4% రైజ్ అయింది. నవీన్ ఫ్లోరైన్ కూడాను 4.2% జంప్ అయింది. కారణం ఏంటంటే జెఫ్రీస్ వాళ్ళు బై కాల్ ఇస్తూ దీని రేటింగ్ని ఇంప్రూవ్ చేశారు. సో దాంతో ఈ నవీన్ ఫ్లోరైన్ కూడా ఈరోజు 4.2% ఈరోజు ట్రేడింగ్ సెషన్లో జంప్ అయింది. అట్లానే హిందుస్థాన్ యూనిలివర్ కూడాను కాస్త 0.13% పెరిగింది. అది కాస్త పాజిటివ్ సెంటిమెంట్ తోటి పెరిగింది ఈరోజు హిందుస్థాన్ యూనిలివర్. డాక్టర్ రెడ్డీస్ ఈరోజు 100 పర్ఫామ్ చేసి 2% వరకు స్లైడ్ అయింది ఈరోజు ట్రేడింగ్ సెషన్లో. ఓకే, మనం రోజుట్లాగానే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఏ విధంగా మూవ్ అయిందో ఆ లెవెల్స్ చూస్తూ రేపటికి ఏ విధమైన లెవెల్స్ మనం అబ్జర్వ్ చేయాలని చెప్పేసి ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేద్దాము. ఈరోజు ట్రేడింగ్లో మనకి కాస్త రెడ్ క్యాండిల్ ఏర్పడింది. ఈరోజు లో వచ్చేసేసి 24,813. ఓకే, ఈరోజు హై వచ్చేసేసి 24,982. ఓకే, ఈరోజు హై 24,982. సో మనకి రేపటికి మనం అబ్జర్వ్ చేయాల్సిన లెవెల్స్ ఈరోజు కొద్దిగా లా క్లస్టర్ ట్రేడే జరిగిందని చెప్పుకోవచ్చు. ఈరోజు సెన్సెక్స్ ఎక్స్పైరీ కూడా ఉంది, పెద్ద మెరుపులేం లేవు, మనకి విపరీతమైన డౌన్ సైడ్ వెళ్ళింది లేదు, అట్లాగానే అప్ సైడ్ వెళ్ళింది లేదు, అది సడన్ ఫాల్స్ లేవు, సడన్ రైజెస్ లేవు. సో నార్మల్గా ఈరోజు మార్కెట్లో ట్రేడింగ్ జరిగిందని చెప్పుకోవచ్చు. ఓకే, రేపటికి నిఫ్టీ లెవెల్స్ చూడాలంటే నిన్నటి లెవెల్సే మనం అబ్జర్వ్ చేయాలి ఫ్రెండ్స్. సో ఇంకా 24,700 అనేది డౌన్ సైడ్ మనం అబ్జర్వ్ చేయాల్సిన లెవెల్, అప్ సైడ్ వచ్చేసి 25,080. ఈ రెండు లెవెల్స్ మధ్యలో క్లోజ్ అయినంతసేపు మార్కెట్ కన్సాలిడేషన్ ఫేజ్లో ఉంటుందని చెప్పుకోవచ్చు. సో అంతకుమించి మార్కెట్లో ఇప్పటికిప్పుడు ఆ లెవెల్స్ బ్రేక్ అవ్వకుండా, అప్ సైడ్ 25,080, డౌన్ సైడ్ 24,700 బ్రేక్ అవ్వకుండా మార్కెట్ ఒక డైరెక్షన్ తీసుకోదు. అప్పటి వరకు కూడా కన్సాలిడేషన్ ఫేజ్లో ఉంటుందని చెప్పుకోవచ్చు నిఫ్టీకి సంబంధించి. ఓకే, అట్లానే బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ కూడా ఒకసారి ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేద్దాం. ఇది బ్యాంక్ నిఫ్టీ చార్టు. బ్యాంక్ నిఫ్టీ కూడా మోర్ ఆర్ లెస్ ద సేమ్ కైండ్ ఆఫ్ ఫార్మేషనే ఉంది ఈరోజు. సో ఈరోజు లో వచ్చేసేసి 55,643, హై 56,067. ఓకే, ఈరోజు హై 56,067, అక్కడ వరకు వెళ్ళి మళ్ళీ డౌన్ సైడ్ మూవ్ అయింది. క్లోజింగ్ మాత్రం 55,714 అంటే ఎగ్జాక్ట్లీ మన ఫ్లాగ్ ప్యాటర్న్ ఏదైతే ఇంతకుముందు అనుకుంటూ ఉన్నామో 55,700 ఆ లెవెల్ దగ్గర క్లోజ్ అయింది. ఓకే, రేపటికి మనం చూడాల్సిన లెవెల్ 55,380 మనం అబ్జర్వ్ చేయాలి. 55,380 కనుక డెసిసివ్గా బ్రేక్ చేసి డౌన్ సైడ్ వస్తే మరలా ఒకసారి 54,500 వరకు వచ్చే అవకాశం ఉంది. సో ఈ లెవెల్ ఇది 50-day మూవింగ్ యావరేజ్, అది 54,560 వరకు వచ్చే అవకాశం ఉంది. అదే అప్ సైడ్ మూవ్ అయితే ఇది 54,900 ఆ లెవెల్ కనుక బ్రేక్ చేస్తూ అప్ సైడ్ మూవ్ అయితే మరలా ఒకసారి 56,165 వరకు ట్రావెల్ చేసే అవకాశం ఉంది బ్యాంక్ నిఫ్టీ విషయంలో. ఓకే, బ్యాంక్ నిఫ్టీ కూడాను కన్సాలిడేషన్ ఫేజ్లో ఉంది. ఓవరాల్గా మన మార్కెట్స్ బ్యాక్ టు బ్యాక్ కన్సాలిడేషన్ ఫేజ్లోనే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఈ గ్లోబల్ అన్సర్టనిటీస్ ఏదైతే మార్కెట్లో ఉంటాయో ఇవి కొలుక్కొచ్చే వరకు కూడాను మన మార్కెట్లు స్తబ్దుగానే ఉంటాయి. అయితే మనకి రేపు 18th నైట్ మనకి ఫెడ్ డెసిషన్ వస్తుంది. ఫెడ్ డెసిషన్ బట్టి మనకు 19th మార్నింగు మూమెంట్ ఉంటుంది. సో దాన్ని బట్టి మీరు ఏదైనా 19th ఎక్స్పైరీకి ఏదైనా పొజిషన్స్ తీసుకునే పని కనుక అయితే మీరు జాగ్రత్తగా దాన్ని దృష్టిలో పెట్టుకొని మీ లైటర్ పొజిషన్స్ 18th క్లోజ్ చేసుకుంటే, అంటే రేపు మార్నింగ్ ఏదైనా పొజిషన్స్ తీసుకుంటే రేపు ఈవినింగ్కి క్లోజ్ చేసుకునే విధంగా మీరు పొజిషన్స్ తీసుకోండి. దాన్ని బట్టి 19th రిస్క్ అనేది లేకుండా మీరు ట్రేడింగ్ చేయగలుగుతారు. ఓకే, ఇది ఫ్రెండ్స్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్. మనం ఒక స్టాక్ గురించి డిస్కస్ చేద్దాం ఇప్పుడు. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే స్టాకు జియో ఫైనాన్షియల్ సర్వీసెస్. ఇది రౌండ్ బాటమ్ని కంప్లీట్ చేసినట్టుగా కనపడుతుంది. సో ఈ రౌండ్ బాటమ్ కనుక కంప్లీట్ అయితే ఇది కప్ అండ్ హ్యాండిల్ ఫార్మేషన్, అంటే మరలా ఇక్కడికి వచ్చేసేసి హ్యాండిల్ ఫామ్ చేసే అవకాశం కనపడుతుంది. సో ఇది మనము నోటీస్లో పెట్టుకొని ఇక్కడ ఈ 250 ఈ రెండు మూవింగ్ యావరేజ్ దగ్గరగా ఇది 275 కానీ 274 లెవెల్స్ కానీ మీకు అందుబాటులోకి కనుక వస్తే ఈ స్టాక్ ఆ లెవెల్స్ దగ్గర మీరు అక్యుములేషన్ చేసుకోవడం స్టార్ట్ చేసుకోవచ్చు. ఇది కూడాను లాంగ్ టర్మ్ మీకు లాంగ్ టర్మ్ పర్ఫార్మెన్స్ ఇచ్చే స్టాక్, వన్ ఆఫ్ ద బెస్ట్ స్టాక్. ఇది రిలయన్స్ బ్యాకప్ ఉన్న స్టాకు. సో ఇది బ్లాక్ రాక్ తోటి కాస్త అగ్రిమెంట్ చేసుకొని నెక్స్ట్ రాబోయే రోజుల్లో మ్యూచువల్ ఫండ్స్ దీంట్లో కూడాను ఎంట్రీ అవ్వాలి. వీళ్ళు చాలా డిఫరెంట్ బిజినెస్ అవి వీళ్ళు ఆర్గనైజ్ చేస్తున్నారు. ఈ బిజినెసెస్ అన్నింటినీ కూడాను ఇంకా కంప్లీట్గా ఫంక్షన్ అవ్వలేదు. ఇది కనుక 1 by 1 ఫంక్షనాలిటీ కంప్లీట్ చేసుకొని వీళ్ళు బిజినెస్ స్టార్ట్ చేసి కనుక రెవెన్యూ జనరేట్ చేయడం స్టార్ట్ అయితే ఇది మరొక బజాజ్ ఫైనాన్స్ కింద అవుతుందని చెప్పేసి ఇంతకుముందు టాక్స్ ఉన్నాయి. బట్ వీళ్ళు రాబోయే రోజుల్లో వీళ్ళ బిజినెస్ని ఏ విధంగా మౌల్డ్ చేస్తారు, దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు అనే దాన్ని బట్టి దీని ఫ్యూచర్ ఉంటుంది. బట్ మేనేజ్మెంట్
మనకి రిలయన్స్ మేనేజ్మెంట్ మీద ఉన్న నమ్మకంతో ఈ స్టాక్ మనకి ఫ్యూచర్లో మంచి గ్రోత్ను చూపించగలుగుతుందనే అంచనాలు పెరుగుతూ ఉన్నాయి. సో ఈ స్టాక్ని మనము 275, 276 ఆ లెవెల్, ఆ రెండు వచ్చేసేసి 250 డే మూవింగ్ యావరేజ్ దగ్గర ఉన్నాయి. ఆ రెండు లెవెల్స్ దగ్గరకు వచ్చినప్పుడు మనం ఈ స్టాక్ని కాన్ఫిడెంట్గా అక్యుములేట్ చేసుకోవచ్చు. ఓకే, ఇది అక్యుములేషన్ స్టార్ట్ చేసుకోదగ్గ స్టాక్ ఇది. ఓకే, దీని ఫండమెంటల్స్ కూడా ఒకసారి screener.inలోకి వెళ్ళి దీని ఫండమెంటల్స్ కూడా ఒకసారి చూద్దాము. దీని ఫండమెంటల్స్ చూస్తే దీని మార్కెట్ క్యాపిటలైజేషన్ 1,54,000 కోట్లు, దీని బుక్ వాల్యూ 194 ఉండింది. ROCE, ROE ఇందాక మనం అనుకున్నాం కదా, దీని ఫంక్షన్స్, ఇది ఏదైతే డిఫరెంట్ బిజినెసెస్ స్టార్ట్ చేశారో ఆ డిఫరెంట్ బిజినెస్ పూర్తిగా కూడాను ఫంక్షన్ స్టార్ట్ అవ్వలేదు. అవి స్టార్ట్ అయితే వీళ్ళ ROCE కానీ ROE కానీ ఇంప్రూవ్ అవుతుంది. దీని స్టాక్ PE కూడా మీరు చూస్తే భయపడే స్థాయిలో ఉంటుంది 114. ఎందుకంటే వీళ్ళు ఈ మధ్య రిజల్ట్స్ పోస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. ఓకే, సో వీళ్ళు రిజల్ట్స్ పోస్ట్ చేయడం బేసిక్గా 2023 నుంచి వాళ్ళు రిజల్ట్స్ చూస్తూ ఉంటే మనకి మార్చ్ 2025కి 493 crores రెవెన్యూ జనరేట్ చేయగలిగితే ప్రాఫిట్ వచ్చేసేసి 338 crores వచ్చింది. ఓకే, సో ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ ఇప్పుడు 69% చూపిస్తున్నారు. బట్ రాబోయే రోజుల్లో, రాబోయే క్వార్టర్స్లో వాళ్ళు పోస్ట్ చేసే రిజల్ట్స్ని బట్టి మనం దీని మీద ఒక అంచనాకు రావాల్సి ఉంటుంది. కాకపోతే ఇది లాంగ్ టర్మ్లో అక్యుములేట్ చేసుకోదగ్గ స్టాక్. ఓకే, ఈ స్టాక్ మీరు స్లోగా గ్రాడ్యువల్గా, అయితే ఇన్వెస్ట్మెంట్లో ఎప్పుడు కూడాను ఒక స్టాక్ని మనం అక్యుములేట్ చేసుకోవడం స్టార్ట్ చేసాము అంటే గ్రాడ్యువల్గా అక్యుములేట్ చేసుకోవాలి. అంటే దాని మీద కాన్ఫిడెన్స్ ఉంటే, ఆ స్టాక్ మీద కనుక మనకు నమ్మకం ఉంటే తగ్గిన ప్రతిసారి మనం దాన్ని కొనుక్కోవచ్చు. అదే మనకి ఆ స్టాక్ని తీసుకున్న తర్వాత అది ఎప్రిషియేట్ అవుతుంది అనుకోండి, మన మనీ ఎట్లాగో ఎప్రిషియేట్ అవుతుంది. మీరు ఏదైతే ఇన్వెస్ట్ చేస్తారో ఆ ఇన్వెస్ట్మెంట్కి ఎప్రిషియేషన్ ఉంటూనే ఉంటుంది. అదే స్టాక్ మీద నమ్మకం ఉంటే మీరు ప్రతి డౌన్ఫాల్లో కూడాను మీరు స్టాక్ని అక్యుములేట్ చేసుకుని యావరేజ్ చేసుకునే ప్రయత్నం చేయొచ్చు. ఓకే, సో ఇది మన జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ సంబంధించిన ఎనాలిసిస్. మీరు 275 అండ్ అరౌండ్ లెవెల్స్లో మీరు దాన్ని అక్యుములేషన్ స్టార్ట్ చేసుకోవచ్చు. దీని ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 306, అది క్రాస్ చేసి కనుక పైకి వెళ్ళగలిగితే 345 నుంచి 350 లెవెల్స్కి ఈజీగా రీచ్ అవుతుంది. ఓకే, ఫస్ట్ టార్గెట్ మనకి ఇది వస్తుంది. ఈ మధ్యకాలంలో రీసెంట్గా కన్సాలిడేట్ అవుతూ అక్కడి నుంచి బ్రేక్ డౌన్ అయిన తర్వాత మరలా రీసెంట్గా రెసిస్టెన్స్ ఫేస్ చేసింది 306, 307 లెవెల్స్. అది క్రాస్ చేస్తే 350 లెవెల్స్కి ఈజీగా రీచ్ అవుతుంది. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి. అదే మీ ఫ్రెండ్స్కి కానీ, మీ కొలీగ్స్కి కానీ, మీ రిలేటివ్స్కి కానీ ఇది యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే ఈ వీడియోని తప్పనిసరిగా మర్చిపోకుండా షేర్ చేయండి. అట్లానే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.